సత్తా మనకు ఉంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన్ని అన్ని రకాలుగా వేధించారు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అచ్చన్న గారి పైన 11 కేసులు పెట్టారు, నా పైన బంపర్ ఆఫర్ 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అరే వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఆరోపణలు చర్చించడానికి నేను సిద్ధం, మీ జగన్ సిద్ధమా అని అడుగుతున్నా. ఏం తప్పు చేయలేదు మేము, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేమేనాడు తగ్గలేదు. ఒక అవినీతి పరుడు జైలుకి వెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేదానికి సంఖ్యభావన ప్రజలు కూడా తెలిపారు. అది మనకున్న చిత్తశుద్ధి. ఇక్కడున్న కార్యకర్తలు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకు ఒక విషయంలో బాధేస్తుంది, నాకన్నా స్పీడ్గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా? ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులున్నాయో తెలుసా? ఎన్ని కేసులున్నాయో తెలుసా? సెంచరీ 100 కేసులు. ఆయన గెలిచినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, నీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదన్నా, భయం అసలు మనం బయటలోనే లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి, ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన స్పిరిట్. పోరాడదామా. ఇక్కడున్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు ఈ జగన్.